హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగుల జీతాల్లో మార్పులు, ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఉద్యోగుల జీతాల్లో ఆ కీలక మార్పులు ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల జీతాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీతాలు విడుదల చేసే విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెల నుంచి ఐఎఫ్ఎంఐఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయబడతాయి. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపుల్లో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం, కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఐఎఫ్ఎంఐఎస్ పరిధిలోకి వస్తారు. అంటే రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగుల జీతాలు ఇకపై ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా మాత్రమే విడుదలవుతాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా జీతాల విడుదల చేయటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అలాగే అకౌంటబిలిటీ పెరుగుతుంది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం తగ్గి ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందే అవకాశం కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.